నమస్తే నేను మీ తరుణి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గుంటూరు ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలో ఘనంగా జరిగిన ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని రైతు సంక్షేమానికి రంగా చేసిన సేవలను కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా అటవీ ప్రాంతంలో పర్యటించి ఎర్రచందనం తెల్లమద్ది అంకుడు వెదురు కలుపును పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్ నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో చర్చ గోపాలపట్నం రైల్వే స్టేషన్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్ రైల్వే ప్రమాదాలలో ప్రయాణికులు అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు మన్యం జిల్లాలో ట్రక్కింగ్ చేసుకునే పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పర్యాటకులను సురక్షితమైన ట్రక్కింగ్ ప్రాంతాలు గుర్తించి తీసుకువెళ్లాలని గైడ్లకు ఆదేశం. ఇక వివరాలు చూస్తే రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా నిరాశపడి ఆత్మహత్యల జోలికి వెళ్లొద్దని రైతు సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గుంటూరులో ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలో జరిగిన ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వందే మాతర గేయం రచించిన రోజే ఆచార్య ఎన్జీ రంగా పుట్టడం యాదృచ్ఛికం అన్నారు. రంగా జీవితం అందరికీ ఆదర్శప్రాయమైనదన్నారు. స్వాతంత్ర పోరాటంలో వెనుకబడిపోతామనే కారణంతో పిల్లలనే వద్దనుకున్న రంగా దంపతులు ఎంతో పుణ్యమూర్తులని చంద్రబాబు కొనియాడారు. గుంటూరు ఏసీ కాలేజ్ నుండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వరకు ఆయన విద్యాభ్యాసం జరిగిందన్నారు. ఆర్థిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న ఎన్జీ రంగా ఆ రోజుల్లోనే మంచి ఉద్యోగం చేసే అవకాశమున్నా గాంధీ పిలుపుతో స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగుపెట్టారన్నారు. ఆయన జీవితమంతా స్వాతంత్ర సాధనకు రైతు సంక్షేమానికి కృషి చేశారని ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ వ్యవసాయ యూనివర్సిటీకి ఎన్జీ రంగా పేరు పెట్టానని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ పేరు మార్చిందని చెప్పారు. విభజన తరువాత నవ్యాంధ్రలో వ్యవసాయ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టమన్నారు. ఆచార్య ఎన్జీ రంగా గారు 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఆలోచిస్తే వందే మాతరం గీతాన్ని రచించిన రోజు ఈ రోజుటికి 150 సంవత్సరాలు అవుతుంది. అది కూడా నవంబర్ 7వ తారీఖున ఆ గీతాన్ని ఆయన ఆ రోజు ఆలోపించారు. అదే సమయంలో ఎన్జీ రంగారావు కూడా అదే రోజున పుట్టారు. ఈ రెండు కోయిన్సిడెన్స్ అయినా ఇది ఒక చరిత్ర అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్న ఒక హిస్టరీ ఇది. ఎందుకంటే మనం 1875 నవంబర్ 7వ తారీఖున వందే మాతరం రాయడం, అక్కడి నుంచి జాతి ఉద్యమం కోసం స్వాతంత్ర పోరాటం కోసం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో 1900లో ఇదే రోజు నవంబర్ 7వ తారీఖున రంగా గారు పుట్టారు. ఈయన కూడా స్వాతంత్ర పోరాటంలో పోరాడి ఈరోజు ఏదైనా స్వాతంత్ర పోరాట యోధుల గురించి మాట్లాడుకుంటే అందులో అగ్రస్థానంలో ఎన్జీ రంగా గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. తిరుపతి జిల్లా మాముండూరు అటవీ ప్రాంతంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా అడవిలో 4 కిలోమీటర్లు పైగా ప్రయాణం చేసి 2 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి ప్రతి చెట్టును పరిశీలించారు. ఎర్రచందనం అంకుడు తెల్లమద్ది వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నెపిరియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు. వెలిగొండ శేషాచలం అటవీ సరిహద్దులు స్వర్ణముఖి నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అనే అంశంపై సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు. అనంతరం గుంటిమడుగు వాకు ఒడ్డున కూర్చొని పరిసరాలను ఆసక్తిగా తిలకించారు.
వాగుకి ఇరువైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది, కూంబింగ్ తదితర విషయాలపై ఫారెస్ట్ ఉన్నత అధికారులకు వివరంగా అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి గరుడ సేవ నేత్ర పర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వచ్చే శుక్రవారం నుంచి గ్రీవెన్స్ నిర్వహణకు ముందు రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం చూపిస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. మధురవాడ జోనల్ కార్యాలయంలో ఆయన గ్రీవెన్స్ నిర్వహించారు. పార్కులు, ఓపెన్ స్పేస్లు, గెడ్డలు తదితర ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను, అనాధికార నిర్మాణాలను స్వయంగా పరిశీలిస్తానని తెలియజేశారు. ఫిర్యాదుల పరిష్కారంలో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, విద్యుత్, రెవెన్యూ తదితర విభాగాల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా ఫిర్యాదులపై అధికారులకు పంపించి పరిష్కారమైన జాబితాలో చూపించడం సరికాదన్నారు. గ్రీవెన్స్ మొక్కుబడి తంతుగా జరగకుండా నివేదికల ఫార్మెట్ మార్చమని అధికారులు ఆదేశించారు. అధికారులు ఏ లెక్కలు చెప్పినా ఆశించినంతగా ఫిర్యాదులు పరిష్కారం జరగడం లేదని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఉన్నతాధికారులు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నా ఇంకా అనేక సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం దొరకడం లేదన్నారు. మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలు కూడా గ్రీవెన్స్ నిర్వహించనున్నామని వివరించారు. గ్రీవెన్స్ లో వచ్చే ఫిర్యాదులపై ఇక మీదట సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం కూడా ఈ పబ్లిక్ గ్రీవెన్సీ రేటస్ సిస్టమ్ అన్ని ఎన్నో రోజులుగా నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా ఏదైతే ఈ గ్రీవెన్స్ సంబంధించి ఇంకా అనేక రకాల సమస్యలు పెండింగ్లో ఉంటాయి. ఇంకా పెద్ద ఎత్తున ఈ గ్రీవెన్సెస్ కోసం ప్రజలు పార్టీ కార్యాలయాలకి అలాగే మిగతా ఆఫీసులు కూడా రెగ్యులర్గా వస్తామన్న ఉద్దేశంతో మొన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి శుక్రవారాన్ని ఎలాగైతే అధికారులు ప్రతి సోమవారం ఈ పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఈ శుక్రవారం రోజు ఈ గ్రీవెన్సెస్ని కండక్ట్ చేయమని చెప్పని పార్టీ ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మధురవాడ ఈ జోన్ 2లో ఈ గ్రీవెన్సెస్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో మొత్తం ఇప్పుడు దాకా కూడా జోనల్ ఆఫీస్కి వస్తున్న అప్లికేషన్లు అవి ఎన్ని వచ్చాయి, ఏ కేటగిరీలో వచ్చాయి, వాటిని ఎన్ని రిడ్రెస్ చేశారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అలాగే ఎన్ని రీఓపెన్ అయ్యాయి, ఆ రీఓపెన్ అయిన వాటిలో ఎన్ని మళ్ళీ వాటిని సాల్వ్ చేశారు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మాట్లాడడం జరిగింది. వైసీపీ ఆధ్వర్యంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న కోటి సంతకాలు సేకరణ రచ్చబండి కార్యక్రమం నార్త్ నియోజకవర్గంలో నగర వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా శనివారం ఉత్తర నియోజకవర్గం 14వ వార్డు నరసింహనగర్ రైతు బజార్ వద్ద వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పాల్గొని విద్యార్థులు, మేధావులు, ప్రజల వద్ద నుండి సంతకాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు అధ్యక్షులు బల్లా శ్రీను, 45వ వార్డు అధ్యక్షులు పైడు రమణ, సీనియర్ నాయకులు పెడాడ రమణి కుమారి, కిరణ్ రాజు, తాడి జగన్నాథ్ రెడ్డి, సేనాపతి అప్పారావు, మంచ నాగమల్లేశ్వరి, హరిపట్నాయక్, రాజకుమారి, సత్యనారాయణ, వర్మ, నరసింహమూర్తి, తులసిరెడ్డి, వీరుబాబు, ప్రవీణ్, అక్బర్, వెంకీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజా ఆరోగ్యానికి భద్రత లేకుండా వైద్యాన్ని వ్యాపారం చేసి ప్రజా ఆరోగ్యాన్ని పెద్ద ఎత్తున దెబ్బతీస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవచ్చు. చదువుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే అండగా బాసటగా నిలబడి వారికి విద్యలను అందించాలనే ఉద్దేశంతో విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పులు మనందరికీ కూడా తెలుసు. మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా, అమ్మఒడి ఇలాంటి అద్భుతమైన పథకాల ద్వారా ఒక దేవాలయాల విద్యా దేవాలయాల పాఠశాలలను కానీ స్కూల్స్ కానీ తీర్చిదిద్దిన విధానం మనకు తెలుసు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి. ఆ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో 500 to 600 బెడెడ్ ఒక హాస్పిటల్ ఉండాలి. ఈ హాస్పిటల్ని కానీ మెడికల్ కాలేజీని కానీ ఒక ఆధునిక వైద్య దేవాలయాల్లో తీర్చిదిద్దాలి. తద్వారా డాక్టర్ కావాలనే పేద విద్యార్థుల యొక్క కళని నిజం చేయడంతో పాటు ప్రభుత్వమే ప్రజలకి ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటికి అన్ని రకాల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కానీ, ఫైనాన్షియల్ శాంక్షన్స్ కానీ, ల్యాండ్ అలాట్మెంట్ కానీ చేసి కూటమి పాలనలో విశాఖ కేజీహెచ్ ఎంతో అభివృద్ధి చెందిందని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర సంజీవనిగా పేరుగాంచిన కేజీహెచ్ గత పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురైందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే అన్ని విభాగాలలో కోట్లాది రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వైద్య పరికరాలు సమకూర్చామన్నారు. రోగులకు వారి సహాయకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆరో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామన్నారు. కార్డియాలజీ విభాగంలో ఇప్పటికే కొన్ని పరికరాలు అమర్చడం జరిగిందని, మరికొన్ని సమకూర్చేవలసిన అవసరం ఉందని, వాటిని త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కూటమి పాలనలో వైద్యానికి పెద్దపీట వేస్తామన్నారు. త్వరలో మరింత అభివృద్ధి చేసే దిశగా నిధులు మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. మీరు గతంలో కేజీహెచ్కి ఇప్పుడు కేజీహెచ్ చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ కంట్రోల్ రూమ్ పెట్టాం. ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని మందులు ఇచ్చే దగ్గర నుంచి సిట్టింగ్ ఏర్పాటు చేసాం, మైకులు ఏర్పాటు చేసాం, 14 ఆర్ఓ ప్లాంట్లు పెట్టాం, మౌలిక సదుపాయాలు అద్భుతంగా తయారు చేసాం. ప్రతి ఒక్క బ్లాక్ని కూడా పూర్తిగా సెంట్రల్ వేసి చేస్తూ ఉన్నాం. కేజీహెచ్ రూపురేఖలు మాత్రం ఒక పెద్ద ఓపీ బ్లాకు పవర్ గ్రిడ్ వాళ్ళకి చెప్పాం 40 కోట్లు, అది కూడా త్వరలోనే శాంక్షన్ ఇవ్వబోతా ఉన్నాం. కొంత టైం పడుతుంది. మా గుండెకి సంబంధించిన పరికరాలు సుమారు 6 కోట్లు 5 కోట్లు అవి కూడా తీసుకొస్తున్నాం. మొన్నే ఒక 13 వెంటిలేటర్లు ఇప్పించాం. సిఎస్ఆర్ ఫండ్స్తో కేజీహెచ్ నిత్యం అభివృద్ధి జరుగుతూ ఉంది. మీరు ఒకసారి చూస్తే గత 2 ఇయర్స్కి ఇప్పటికీ ఉన్నటువంటి తేడాన్ని మీరు గ్రహించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. పార్వతీపురం మన్యం జిల్లాలో ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉన్న అడవులు, జలపాతాలు, వ్యూ పాయింట్లను ప్రకృతి ప్రేమికుల అందుబాటులోకి తేవడమే తమ ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్ది మౌలిక వసతులు కల్పించాలని, అందుకే ఈ శిక్షణ కార్యక్రమమని స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రకృతిని ఆస్వాదించేందుకు ట్రెక్కింగ్ ఏర్పాటుపై గిరిజన యువతకు శిక్షణ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా పర్యాటకులు ట్రెక్కింగ్ చేసుకునేందుకు జిల్లాలో దాదాపు 12 ప్రదేశాలు ఉన్నాయన్నారు. అందులో ముందుగా 6 ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లేలా ఆయా ప్రాంతాలను సిద్ధం చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లతో పాటు ప్రచారం కల్పించాలని సూచించారు. శిక్షణ పొందుతున్న టూరిజం గైడ్లు పర్యాటకుల భద్రత ప్రధానమైనని గ్రహించాలన్నారు. ట్రెక్కింగ్ కు అవసరమైన సామాగ్రిని సమకూర్చి తద్వారా గిరిజన యువతకు ఉపాధితో పాటు ఆదాయం వచ్చేలా చేయడమే దీని లక్ష్యమని గైడ్లకు వివరించారు. అదేవిధంగా పర్యాటక ప్రాంతాలపై వెబ్సైట్ రూపొందించాలని, ఇతర వెబ్సైట్లతో ఈ వెబ్సైట్ ను అనుసంధించాలని జిల్లా అటవీ శాఖాధికారిని ఆదేశించారు. ఫైర్ అనేది ఉండక్కర్లా, ఫైర్ వేసినా పర్లేదు. నైట్ క్యాంప్ ఏదైనా వాటర్ ఫాల్ చూస్తాం, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతాం, మీరేమనుకుంటున్నారంటే ఈ వాటర్ ఫాల్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. అసలు వాటర్ ఫాల్స్ లో త్రూఅవుట్ నీళ్ళు ఎలా వస్తుంది అంటే వర్షం పడేది ఒక రోజు పడవచ్చు, 2 రోజులు పడవచ్చు, కానీ వీడియో తీసుకుంటారంటే అంటే నేచర్ తో ఎలా కనెక్ట్ అవ్వాలని చెప్పినప్పుడే ఈ ఫ్లెక్స్ లో వాటిలో వచ్చిన జనాలకి నేచర్ కాపాడుకోవాలనే ఒక జీవించి ఉన్నతంకాలం కార్మిక హక్కుల సాధనకై పోరాడిన యోధుడు కామ్రేడ్ ఎస్ రమేష్ అని సిఐటియు రాష్ట్ర నేత సిహెచ్ నరసింహరావు కొనియాడారు. నగరంలో రమేష్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. రమేష్ చిత్రపటానికి సిఐటియు నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ
రమేష్ జీవించి ఉన్నంతకాలం కార్మికులు పేదల సంక్షేమాలకి అలుపెరగని పోరాటాలు చేశారన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. మోడీ సర్కార్ లేబర్ కోడ్స్ ఉన్న హక్కులను కాలరాయడం, కార్మికుల శ్రమను దోచుకుంటూ కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వర్గ రాజ్యం రావాలంటే కార్మికులందరూ సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని నరసింహరావు పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు కార్మికులంతా సన్నద్ధంగా ఉండాలన్నారు. కామ్రేడ్ ఎస్ రమేష్ 2017 నవంబర్ 11వ తేదీన మరణించారు. 8 సంవత్సరాలు అయింది. ఆయన వర్ధంతి రోజు జరుపుకుంటున్నాం. ఆయన క్యాన్సర్తో అకాలంగా చిన్న వయసులో మరణించారు. ఆయన విద్యార్థి నాయకుడిగా కృష్ణా కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఆయన క్లాస్మేట్, ఈయన లీడరు రమేష్. ఆ రకంగా చిన్న వయసు స్టూడెంట్ విద్యార్థి దశ నుంచి కూడా ఆయన తర్వాత సిఐటి నాయకులుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాలంలో ఆయన మరణించడం అనేటువంటి జరిగింది. రాయవెల్లూరులో క్యాన్సర్తో చనిపోయారు. ఆయన జీవితాంతం ఉన్నంతకాలం ఆయన కార్మిక హక్కుల కోసం పోట్లాడారు. పేదల కోసం కమ్యూనిస్టుగా కష్టజీవిగా నిలబడ్డారు. ఆయన జీవితాంతం కూడా ఒకే ఆశయం కోసం, భారతదేశంలో కార్మిక వర్గం రాజ్యం రావాలని, సోషలిజం సాధించాలనేటువంటి ఆశయం కోసం పనిచేసినటువంటి కామ్రేడ్. అందువల్ల సోషలిజం అనేటువంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పండగ చేసుకుంటున్నాం. అక్టోబరు విప్లవ దినోత్సవం సందర్భంగా ఆ విప్లవాన్ని భారతదేశంలో కూడా కార్మిక వర్గానికి దక్కాలనేటువంటిది. కార్మిక వర్గం ఈరోజు ఉన్న హక్కుల్ని తీసేసి మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు పెట్టడం కానీ, లేదా పని గంటలు పెంచడం కానీ, జీతాలు పెంచమని కానీ, అట్లాగే నో పెన్షన్ ఉండకూడదని కానీ, కార్మికులు జీతాలు పెంచకుండా ఉన్న వాటిని కూడా తగ్గించాలనేటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా పోట్లాడడం అనేటువంటిది ఈరోజు రమేష్కి నివాళులు అర్పించడం అంటే ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం అని, దానికోసం ప్రతినబోనాలని కోరుతూ ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తుంది. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి సహస్రనామార్చన కన్నుల పండుగగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశన్ ఆరాధన పుణ్య వచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తదుపరి స్వామివారి అంతర్యాల దర్శనమునకు అనుమతించారు. జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా జరుగుతున్నట్టు తమ దృష్టికి వస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఈ విషయంలో చురుగ్గా పాల్గొని వివరాలను అందజేయాలని కోరారు. మాదక ద్రవ్యాల రవాణా నివారణ మరియు రహదారి భద్రతపై అవగాహన సదస్సు పార్వతీపురం ఆర్టీసీ డిపోలో రవాణా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్వి మాధవిరెడ్డి పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను వాహన్ డ్రైవర్లకు తెలిసి చేసినా, తెలియక చేసినా శిక్షార్హులు అవుతారని స్పష్టం చేశారు. ఈ అక్రమ రవాణాకు చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయని, జీవితాంతం జైల్లోనే ఉండాల్సి ఉంటుందని హితవు పలికారు. అందువలన ప్రతి డ్రైవర్ కూడా తమ వాహనాల్లో తీసుకువెళ్లే బ్యాగులను, సంచులను, ఇతర సామాగ్రిపై దృష్టి సారించాలని, అనుమానాస్పదంగా ఉంటే తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలని అన్నారు. తద్వారా పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారని, దీనివల్ల సమాచారం అందించే వ్యక్తికి ఎటువంటి నష్టం ఉండబోదని అన్నారు. అతివేగం, మద్యం, మత్తు పదార్థాలు సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు గురి కావడం వలన డ్రైవర్ కుటుంబంతో పాటు వాహనంలో ఉండే కుటుంబాలు నష్టపోతాయన్న విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. మీరు డ్రైవర్గా ఉన్నా, మీరు కండక్టర్గా ఉన్నా, లేదా మీరు ఓనర్గా ఉండి వేరే వాళ్ళకి ఇచ్చిన ఆ వెహికల్లో ఎక్కించే లగేజ్ మీద ఒక కన్నేసి పెట్టాలి. సందేహం లేకుండా అడగాలి, ఏంటది అని అడగాలి. బేసిక్ డౌట్ ఉన్నప్పుడు మీరు 1972 నంబర్ ఫీడ్ చేసుకోండి మీ మొబైల్లో. దానికి ఫోన్ చేస్తే మీరు వాళ్ళని ఇచ్చేయక్కర్లేదు, వాళ్ళు వచ్చి చెక్ చేసి పట్టుకుంటారు. మీకేం ఇబ్బంది లేకుండా మీరు సైలెంట్గా
ఫోన్ చేసేసి 1 నిమిషం వస్తా అని చెప్పి ఆటో పక్కన పెట్టి వాళ్ళ లోపలే వచ్చి మీరు బయట వచ్చి ఫోన్ చేసేసి ఇటు వస్తుంది మీ వెహికల్ అని చెప్తే వాళ్ళు వచ్చి మీకేం తెలియదు, మిమ్మల్ని టచ్ కూడా చేయరు, మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అధికారులు మిగతా పనులు చూసుకుంటారు. సో ఒకటి, మీకు ఆ వెహికల్లోకి ఎక్కించకూడదు అనేది ఫస్ట్ సిద్ధాంతం. రెండోది, వాళ్ళకు డౌట్ ఉన్నప్పుడు మనం వెంటనే ఫోన్ చేసి చెప్పడం కూడా మన బాధ్యత. ఎందుకంటే మీ ఆటో కాకపోతే పక్క ఆటో ఎక్కుతారు. మీకు 100 ఇస్తారన్నప్పుడు అతను 200 ఇస్తానని ఆశ పెట్టి ఎక్కచ్చు. కాబట్టి అతను బలైపోతాడు, అతను అలాంటిగా లేకపోవచ్చు, లేదా డబ్బుకు ఆశపడవచ్చు. తెలియదు అనే మాట చెల్లదు. దయచేసి ఈ పదం గుర్తుపెట్టుకోండి. మాకు తెలియదు సార్ అతని దగ్గర ఉందనే విషయం అనేటువంటిది చెల్లదు. అందరికీ అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం పెట్టాను. ఏది చూసినా ఇదేమన్నా గంజాయి ఏమో అనే అనుమానం మనలో ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తకుండా, ఏమాత్రం రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా, ఏమాత్రం ప్రమాదానికి అలర్ట్గా లేకపోయినా మరి వారందరి యొక్క జీవితాలు ఇందాక చెప్పినట్టు ఎంత మనోవేదన గురవుతాయో, ఎంతమంది మరి సఫర్ అవుతారో అనేది ఒకసారి అనుక్షణం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు, కానీ మరి ఈ రోడ్ యాక్సిడెంట్స్ బ్రాడ్గా చూస్తే ముఖ్యంగా ఈ నెగ్లిజెంట్ స్పీడ్ డ్రైవింగ్ ప్రధాన కారణం. మరి స్పీడ్ లిమిట్ ఎంత పోవాలో అంత లిమిట్లో పోవట్లేదు. మేజర్ ప్రధాన కారణం మనం చూస్తుంటే ఇంక్లూడింగ్ ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, లారీలు. మరి రోడ్లు ముందుగానే బాగాలేవు. ఇదేమి నేషనల్ హైవే 4 లేన్ ఉన్న రోడ్లు కాదు. దీంట్లో కూడా దాదాపు 60-80 పైన స్పీడ్ లారీలు పోతున్నాయి. ఆ పక్కన ఆ కింద ఎవరు పోతున్నారు, లెఫ్ట్ రైట్, ఆ బైక్ చోదకులు ఎవరు అనేది కూడా కనపడకుండా కొట్టేయడం జరుగుతుంది. పోనీ వాళ్ళు స్పీడ్గా వచ్చినా కూడా, సడన్గా వచ్చినా కూడా మీ స్పీడ్ లిమిట్ వల్ల అది కంట్రోల్ కాకుండా పోవడం, ప్రమాదాలు గురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐడిఎస్ఓ విశాఖ జిల్లా అధ్యక్షుడు అభిలాష్ అన్నారు. జీవో నెంబర్ 90ను వ్యతిరేకిస్తూ ఏఐడిఎస్ఓ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి అభిలాష్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు. కళాశాలలను పీపీఈ పద్ధతిలో అభివృద్ధి చేయాలనే విధానాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరమైతే సామాన్య మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్య దూరం అవుతుందన్నారు. ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నిర్వహించాలని అభిలాష్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ విధానాలతో పేద ప్రజలకు వైద్యం అందరి ద్రాక్షలా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో ఏఐడిఎస్ఓ సభ్యులు, విద్యార్థులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థుల యొక్క నిరసన దినానికి నవంబర్ 7వ తారీఖున మా రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా త్రిబుల్ పి విధానము 590 జీవోను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క త్రిబుల్ పి విధానం ద్వారా మొత్తం హోల్ ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఈరోజు సంసిద్ధం చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వం ఈరోజు చెప్తుంది, ఒక పక్క నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తున్నది ఏమంటే మెడికల్ విద్య మరింత మెరుగుపడుతుంది, మంచి ఫెసిలిటీస్ అందుతాయని చెప్పి ఈరోజు మభ్యపెడుతున్నారు, పౌర సమాజాన్ని మోసం చేస్తున్నారు. వాస్తవానికి చెప్పడం ఏమంటే మొత్తము భవిష్యత్తులో ఈవెన్ ప్రభుత్వ విద్యారంగానే కాదు, మొత్తం వైద్య రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడంలో భాగంగానే ఇవన్నీ చేపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం వల్ల విపరీతంగా ఫీజులు పెరుగుతాయి. ఈరోజు లక్షలు ఖర్చు పెడుతున్నారు, వేల ఖర్చు పెడుతున్నారు నీట్ కోచింగ్ల కోసము. అలాంటిది మరలా లక్షలు పెట్టి చదివేటువంటి విద్యార్థులకు సంఖ్య తగ్గుతుంది. మరలా ఒక కమర్షియల్, ఒక మార్కెట్ మైండ్ను డెవలప్ చేసే విధంగా ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఈరోజు తోడ్పడుతుంది తప్ప విద్య పట్ల ప్యాషన్ను, ప్రజల పట్ల ఒక రకమైనటువంటి సింపతిని ఇది క్రియేట్ చేయదు. దీనివల్ల చాలా ప్రమాదము. భవిష్యత్తులో మొత్తం వైద్యాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీనివల్ల అర్బన్, రూరల్, బలహీన బడుగు వర్గాలటువంటి విద్యార్థులకు విద్య అనేది అందకోకుండా చేస్తుంది. సింహాచలం రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు పాలయ్యారు. స్పందించిన రైల్వే అధికారులు తక్షణమే ప్రథమ చికిత్స నిర్వహించారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అసలు విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా ఒక మాక్ డ్రిల్ అని అప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ మాక్ డ్రిల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే, గోపాలపట్నం సింహాచలం రైల్వే స్టేషన్ వద్ద శనివారం ఉదయం ట్రైన్ పట్టాలు తప్పి పలువురికి గాయాలు అయినట్లు, ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది, అధికారులు, వైద్య సిబ్బంది, అంబులెన్స్ చేరుకొని బోగిల్లో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసి వారికి ప్రథమ శిక్ష అందించినట్లు డ్రిల్ నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు సిబ్బంది ఎలా స్పందించాలని ప్రతి సంవత్సరం నిర్వహించే మాక్ డ్రిల్ ఈ విధంగా ఈ సంవత్సరం కూడా సింహాచలం రైల్వే స్టేషన్ వద్ద ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఎం లలిత్ బోహరా, సేఫ్టీ మెకానికల్ ఆపరేటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. So this is an annual exercise which Indian Railway every division do with the NDRF and all associated agencies to understand our preparedness in case of some accident where the passengers are involved. In that sequence, today we have organized a mock drill, and here as you can see there are 3 coaches, one air conditioned coach and there are 2 other non-air conditioned coach, so that our team get an experience of how to break into those coaches and see to it that they can rescue the passenger. We have taken the support of KV school and our own employees. We have made them sit into as a passenger, and the coaches are being broken. The passengers, the dummy passengers are being rescued, and they are being provided the first aid here, and at the same time the entire coach cuttings etc. the preparedness will be checked. आज जैसा कि आप देख रहे हैं यहाँ पे एक जॉइंट मॉक एक्सरसाइज हो रही है रेलवे के अंतर्गत। रेलवे का एक सिनेरियो दिया है रेलवे ने, जिसमें एक ट्रेन है जो डिरेल हो गई है और उसमें कुछ लोग घायल हो गए हैं, जिसमें जॉइंट टीम रेलवे की तथा एनडीआरएफ की एक कंपनी है आरआरसी में लोकेटेड, जो कि सूचना मिलने पर तुरंत यहाँ पर रिस्पॉन्ड किया है और यहाँ पे आई है और तुरंत एक्शन में आके एनडीआरएफ ने अभी तक आज की मॉक एक्सरसाइज में 5 इंजर्ड लोगों को निकाला है, जिसको कि फर्दर इलाज के लिए भेज दिया गया है। आज की मॉक एक्सरसाइज बहुत अच्छी तरह से कंडक्ट हुई है। इस तरह की मॉक एक्सरसाइज चलती रहनी चाहिए सो दैट हम किसी भी इवेंचुअलिटी के लिए प्रिपेयर रहें। జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ విశాఖ జోన్ 2 మధురవాడ పరిధి శివశక్తి నగర్లో గల 5వ వార్డ్ టీడీపీ కార్యాలయంలో ఆమె పుట్టినరోజు వేడుకలకు అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య జరిగాయి. ఈ కార్యక్రమానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ కార్పొరేటర్ మొల్లి హేమలత దంపతులకు సాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమెచే కేక్ కట్ చేయించి తినిపించారు. అనంతరం గంటా మాట్లాడుతూ స్థానిక సమస్య పరిష్కారానికి కార్పొరేటర్ మొల్లి హేమలత చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జీవీఎంసీ కౌన్సిల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని కొనియాడారు. ప్రజా సమస్యలపై స్పందించే తీరు ఆమెకు పేరు తీసుకువచ్చిందన్నారు. భవిష్యత్తులో ఇంకా ఎదిగి మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డ్ కార్పొరేటర్ 5, 6, 7, 8 టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలో ఘనంగా జరిగిన ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని రైతు సంక్షేమానికి రంగా చేసిన సేవలను కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుపతి జిల్లా అటవీ ప్రాంతంలో పర్యటించి ఎర్రచందనం, తెల్లమద్ది, అంకుడు, వెదురు కలుపును పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్ నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో చర్చ. గోపాలపట్నం రైల్వే స్టేషన్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్. రైల్వే ప్రమాదాలలో ప్రయాణికులు, అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు. మన్యం జిల్లాలో ట్రక్కింగ్ చేసుకునే పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. పర్యాటకులను సురక్షితమైన ట్రక్కింగ్ ప్రాంతాలు గుర్తించి తీసుకువెళ్లాలని గైడ్లకు ఆదేశం.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.